చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు. భయము చెందకు, నీకు జయము దయచేయువాడు. భయము చెందకు, నీకు జయము దయచేయువాడు. దేవుడే యెహోవాయున్నాడు, నీ సాయమునకు దేవుడే. ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకు వందనములు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు మత్తయి సువార్త 6వ అధ్యాయము 13వ వచనంలో మనం ఈ విధంగా చదువుచున్నాం. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. రాజ్యము, బలము, మహిమయు నీవై ఉన్నవి. ఆమెన్. ఆమెన్ అన్న మాటకు దేవుడు అంగీకరించును అని అర్థం. ఆయన అధికారిక ఆజ్ఞగా అది ఉన్నది. ఆమెన్ అన్న మాటకు అర్థము అలాగు జరుగునుగాక అని వస్తుంది. ఏ ప్రార్థనకైనా దేవుని యొక్క అంగీకారము కలగాలనే ఆశను మనము మన ప్రార్థన అనంతరము ఆమెన్ అని చెప్పి దాని ద్వారా వ్యక్తపరుస్తాము. మన ఆజ్ఞాతి క్రమమును బట్టి మానవుడు పాపిగా ఎంచబడినప్పుడు దేవుడు మానవుని రక్షణార్థమై స్త్రీ సంతానము అను వాగ్దానము దయచేసి తన బలియాగము ద్వారా దేవుడు తన ఉద్దేశమును సంపూర్ణము చేస్తానని వెల్లడించాడు. ఈ వాగ్దానమును దేవుడు పలుమార్లు వేర్వేరు విధాలుగా మానవ జాతికి అర్థమగునట్లుగా చెప్పాడు మరియు దాని గురించి భరోసా ఇస్తూ వచ్చాడు. కాలము సంపూర్ణమైనప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారి అయి ఆయన నిర్దోషి నిష్కళంకుడైనప్పటికీ దేవుని వాగ్దానమును నెరవేర్చుటకు ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుదరో వారు దేవుని వాగ్దానమును అనుసరించి పాపం నుండి విడుదల పొంది రక్షణ పొందినట్లు మానవ పాప భారమును తనపై వేసుకొని శిలువలో బలియాగమయ్యాడు. మృతులలో నుండి 3వ దినమున తిరిగి లేచాడు. ఇందువలన ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుదురో వారి కొరకై దేవుని వాగ్దానములన్నీ క్రీస్తు యేసునందు ఆమెన్ అన్నట్లుగా ఉన్నవి. మీ ఆమెన్ కూడా ప్రభువైన యేసుక్రీస్తే అయి ఉండవలెనని మీ ఎడల మేము దేవునికి ప్రార్థన